ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేశావు. ఆ వెంకటద్రగాడి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు. ఇప్పుడు ఆ వ్యధం నన్ను తినేస్తున్నాడు. నా చేత చేయకుండా పనులన్నీ చేయమని బలవంతం చేస్తున్నాడు. లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి? ఎంత అయితే నీకెందుకులే. మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్. ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టచ్చు. 50,000 కర్మ, 25 లక్షలు. ఇదిగో చూడండి. ఏమండి ఏమండి, ఏంటో కేకలు? మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి. ఎందుకు? చాలా అర్జెంటు. సెలవు దొరకద్దు? దొరకకపోతే ఉద్యోగం మానేయండి. నీకైనా మతిపోయింది ఏంటి? మతిపోవడం కాదు, దశ తిరిగింది. మన దశ తిరిగిపోయిందండి, చూడండి. 25 లక్షలు. మై గాడ్. అమ్మా నాన్న బాగున్నారా? బాబు, గీత బాగున్నారమ్మా? అత్తగారు 10 రోజుల నుంచి మీరే కల్లోకొస్తున్నారు. మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి. నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి. నాకు అయితేనమ్మా, ఫోన్ చేసినప్పుడు, పడుకునేటప్పుడు, ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్నం సహించట్లేదంటే నమ్మండి. అందుకనే సెలవు వచ్చారు. వాసు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య, మావయ్య, నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం. నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు. మేము ఆ పేపర్ చదవనే లేదు. అవును, మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను. పోనీలేమ్మా, తగాదాలు ఎందుకు? మీరంతా వచ్చేశారు, మాకంతే చాలు. అది సరే అత్తగారు, ఆ పేపర్లో పడిన వార్త? ఆ కథంతా నేను చెప్తాను వదిన గారు. అమ్మా, అతనెవరు, అమ్మాయి ఎవరు? నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి, ఆనాటి చిన్నాని, ఈనాటి రవిని. ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల, నా తల రాత, పేరు రేఖ. తమ్ముడు అమ్మా, ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉందన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంతా మారుస్తాను, అంతా మారుస్తాను. ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది? మామయ్య గారు, ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. మరే, నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా నీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్జితం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేళకోళ. సరే, సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా? ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా. ఓ, అదే నీ బాధ. ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి. తీసిపారేక ఏం చేయమంటావు? వాడేం పరాయవాడా? తప్పిపోయిన మా తమ్ముడిగా. నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం. అది కాదండి, మంది ఎక్కువైతే మజ్జిగ కూడా పలచనైపోతుంది అంటారు. ఇది మరీ బాగుంది. మజ్జిగ పలచనవుతుందని నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు. అయితే మీరు ఈ విషయంలో వచ్చిందంటూ తృప్తి పడమంటాను. నా మనసంతా దేవతలాంటి అత్తయ్య మీదే. అత్తయ్య, ఇంట్లో దోమలు విమానాల్లా తిరుగుతున్నాయి. ఆయన్ని దోమతెర తెమ్మన్నాను. ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు. పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ లోటు ఉండదు. అత్తయ్య, ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను. రెండత్తయ్య. లేదమ్మా, నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది.
మావగారు ఏమ్మా కాఫీ తీసుకోండి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ. గుడ్. మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా? ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఉండాలి కదా. వేరే ఎవరు సేవలు చేసినా మీరు ఒప్పుకోకూడదు. నువ్వు తప్ప కాఫీ తాగన్నాను. చాలే నీ చచ్చు సేవలు. కాఫీ ఇచ్చి కాక పట్టాలని చూస్తున్నావా? మావగారు, మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు. అవునమ్మా, అవును. మా వారితో చెప్పి బోర్న్విటా తెప్పించాను, తీసుకోండి. ఇదిగో నాన్నగారు, మీ ఆరోగ్యానికి బోర్న్విటా చాలా మంచిదని. ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను, డాక్టర్ కూడా అయ్యావేంటి? గుడ్. కాఫీ కాక బోర్నబెట్టాక, కాఫీ కాక బోర్నబెట్టాక ఏది తాగాలి? రేఖ, 50 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పానీయం మంచిది? గంజి లేదా అంబలి లేదా రాగి మాల్ట్. గుడ్. ఇప్పుడైతే నాన్నగారికి ఏం తీసుకొచ్చావు? రాగి మాల్ట్. వెరీ గుడ్. వెంటనే మామగారికి ఇవ్వు. ఆగం. ఏమిటమ్మా ఇది? రాగి మాల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. It's very good, huh? మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అత్తగారికి జావ కాస్తున్నానండి. ఆ జావ ఏదో నేనే కాచుకుంటాను, నీ పని చూసుకో. అది కాదండి, నీ కాదు చెప్పేది. అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి? అవును, నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా? నీకు మహా తెలుసులే. మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగాని. నేనే చేస్తాను వంట. కుదరదు, వంట నేనే చేస్తాను. నీ కథ చెప్పేది నేనే చేస్తాను. పెద్ద కోడలు నేనే చేస్తాను. అదే కుదరదు. వదిన గారు, అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు. అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసులేరా? అది కదన్నయ్య, మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా. పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళని చేశారుగా. మీరు మాత్రం చేసింది ఒకటి మహా. ఓపి, మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత, మర్యాదగా బయటికి నడు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? హోల్డ్ ఆన్. ఏమిటన్నయ్య గారు, ఏమిటి పొట్టట్లు? అదే ఏం లేదు తమ్ముడు, వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో, వంట చేయడానికి పోటీ ఎందుకన్నయ్య గారు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్టీ కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులకు సేవ చేయాలనే తలంపు మీ 2 జంటలకు ఉప్పిల్లా రావడం మా మహత్భాగ్యం. పోతే మనందరిలో చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటి? ఖర్చు పెట్టడంలో పెద్దదన గారు ఆరితేరిన అద్వితీయులని విన్నాను, అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారా? పోతే చిన్నదన గారు చాలా చక్కగా నృత్యం చేస్తారని విన్నాను, అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు. పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్, చిన్నన్నయ్య గారు చిన్నదనకు అసిస్టెంట్. ముద్దు, నువ్వు నాకు అసిస్టెంట్. ఓకే? అందరూ ఒకేసారి ఓకే అనాలి. ఓకే? ఓకే. ఏమండి, ఇంకా పప్పులు కూడా కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు త్వరగా కానివ్వండి. అమ్మా, అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లులాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. అత్తగారు, మీ చీరలు త్వరగా ఇచ్చేయండి, ఉతికి ఆరేస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ. మీరు కాదనకండి అత్తగారు, ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి. రండి. ఆగవమ్మా, ఆ పని నీ లిస్టులో లేదు. నీ లిస్టులో ఉండేటి మహా.
అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా? నువ్వు మహా ఉతికినట్టు. శాంతి శాంతి చూడండి వదిన గారు, శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది. అవును రేఖ? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి మీ సమస్య? ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు. ఓహో, ఐఎమ్ సారీ వదిన గారు, మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్ వృద్ధి చెందుతుందని ఊహించలేకపోయాను. ఒక పని చేయండి, 50-50 సగం సగం. నీళ్లు పోయండి, అలా చూస్తారేంటి? త్వరగా పోయండి ముందు. పోయండి, గట్టిగా పిండి ఆవేయండి. నీళ్ళు మీద పడుతున్నాయి. చూడండి, త్వరగా వేసుకోండి, బాగా దులిపారేయండి, సరిగా వేయండి. అలా వేయండి, ఇలా రండి, తొందరండి. వదలు, ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి. మీ ఇద్దరు మ్యాట్నే వెళ్ళాలి. అలాగే అలాగే బాగా జాడించండి. నీళ్ళు నా మీద వేస్తున్నారేంటండి? అడిగి చూసుకోండి, గట్టిగా పిండండి. త్వరగా కానివ్వండి. అబ్బా, మీరు కూడా ఉతకండి, త్వరగా అవుతుంది.